ఇంట్లో బ్యూటీషియన్స్ ఉంటే ఇంతేనేమో, సెల్ఫ్ వ్యాక్స్ వాళ్ళే చేసుకోవాలి అండ్ అలాగే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా తనే వ్యాక్స్ చేసుకోవాల్సి వస్తుంది. నాట్ ఓన్లీ వ్యాక్స్, బ్యూటీషియన్ తనే అవుతుంది, హెయిర్ డ్రెస్సర్ తనే అవుతుంది, మేకప్ ఆర్టిస్ట్ కూడా తనే అవుతుంది ఇంట్లో వాళ్ళకి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇక్కడైతే నేను మా చెల్లికి అయితే వ్యాక్స్ చేసేసినాను. మా చెల్లి అయితే కామెంట్ చేస్తుంది అనమాట, పెళ్లిలో నీకంటే మేమే హైలైట్గా కనిపించాలి అని చెప్పి. ఇక్కడైతే పద్దు మిస్ అయింది, పద్దు ఉంటే ఇంకా హైలైట్గా కనిపించేదంతా. సో ఈరోజు అయితే వ్యాక్సింగ్ ఉంది, ఇంకా రేపటి నుంచి మెహందీ, హల్దీ, పెళ్ళి, రిసెప్షన్ ఇంకా చాలా ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకుంటూ నేనైతే వ్యాక్సింగ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా నేను వ్యాక్స్ చేసేసిన తర్వాత మా చెల్లి కూడా నాకు హ్యాండ్ బ్యాగ్స్ అలాగే లెగ్ వ్యాక్స్ అయితే చేసేసింది. సో నేనైతే ఇంకా ప్రశాంతంగా, ఇంకా వేరే సర్వీసెస్ ఏమీ లేవు, మా ఆఫీస్కి వెళ్ళేసి మంచిగా నెయిల్స్ అయితే చేయించుకోవాలి అండ్ అలాగే ఫేషియల్ ఉంది అండ్ అలాగే హెయిర్కి ఏదైనా చేయించుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. సో టోటల్గా అయితే సెల్ఫ్ సర్వీసెస్ అంతా అవుతుండే కొద్దీ మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా నా సైడ్ నుంచి ఏం తలకాయ నొప్పులు ఉండవు, ఇది మిస్ అయింది అది మిస్ అయిందని అని చెప్పేసి హ్యాపీగా ప్రశాంతంగా చేయించుకున్నా.